శ్రీమద్భగవద్గీతలో శ్రీమద్భగవద్గీత భాష్యం అందులో 48వ దాని గురించి తెలుసుకోవాలి. కథహ, చలి, వేడి, సుఖము, దుఃఖము వీటిని కలిగిస్తాయి. ఆగమపాయన, రావడము పోవడము అనేవి ఉన్నవి, వస్తుంటాయి పోతుంటాయి. అనిత్యమైనవి తాన్ వాటిని తితిక్షస్వ. సంహితము మాత్రా స్పర్శ ఇతి. వీటి చేత శబ్దాదులు గ్రహించబడతాయో అవి మాత్రలు అనగా శ్రోత్రాదీంద్రియాలు. ఆ ఇంద్రియాలకు శబ్దాదులతో స్పర్శలు అనగా సంయోగాలు శీతాన్ని, ఉష్ణాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తుంటాయి. లేదా స్పర్శ అనగా స్పర్శించబడేవి అని అర్థం. అనగా శబ్దాది విషయాలు. మాత్ర స్పర్శ అనగా ఇంద్రియాలు విషయాలు అని అర్థం. అవి శీతోష్ణ సుఖ దుఃఖాలు. ఒకప్పుడు చల్లదనం సుఖకరంగా ఉంటుంది, మరొకప్పుడు దుఃఖకరంగా ఉంటుంది. ఉష్ణం కూడా అదే విధంగా అనిశ్చిత పరంగా ఉంటుంది. కానీ సుఖ దుఃఖాలు మాత్రం ఒకే రూపంలో ఉంటాయి. వీటికి వ్యభిచారం లేదు, మార్పు లేదు. అందుచేతనే సుఖ దుఃఖాలు అంటే వేరుగా శీతోష్ణాలు చెప్పబడ్డాయి. అందుచేత సుఖ దుఃఖాల కంటే వేరుగా శీతోష్ణాలు చెప్పబడ్డాయి. అనగా శీతోష్ణం వల్ల కలిగిన, ఉష్ణం వల్ల కలిగిన దుఃఖమే. అదే విధంగా సుఖం కూడా సుఖం కాదు, సుఖ దుఃఖం కాదు. శీతోష్ణాలు అయితే ఒకప్పుడు సుఖజనాలకు కావచ్చును, మరొకప్పుడు దుఃఖజనాలకు కావచ్చును. అందుచేత మారుతూ ఉండే శీతోష్ణాలను మారకుండా ఉండే సుఖ దుఃఖాలను వేరువేరుగా చెప్పవలసి వచ్చింది. శీతోష్ణ పదాలైనంత మాత్రం చేత సుఖ దుఃఖ ప్రద అవుతాయనే నియమం లేదు కదా అని భావం. ఈ మాత్ర స్పర్శాదులు ఆగమాపాయన వచ్చే పోయే స్వభావం కలిగి అందుచేత అవి అనిత్యాలు. అందువల్ల ఆ శీతోష్ణాదులను సంయుచము వాటి విషయంలో సంతోషించబడడం వల్ల విషాదం పొందవద్దు అని అర్థం. తమ ఆశ్రయములైన ఆకాశాదులతో కూడిన శబ్దాదులు తన్మాత్రల నుండి పుట్టినవి అవడం చేత ఇక్కడ మాత్ర శబ్దం చేత నిర్దేశించబడుతున్నాయి అని శ్రీరామానుజులు చెప్పినవి యుక్తం కాదు. తన్మాత్రలనగా శబ్దాదులే కదా, అవి కాదు. సూక్ష్మభూతులు తన్మాత్రలు అని అంటే అలా అయినా కూడా శాస్త్రయ శబ్దాది రూపాలైన సూక్ష్మభూతాలనే తన్మాత్రలు కాక శాస్త్రయ శబ్దాలు తన్మాత్ర కార్యము అని చెప్పడం యుక్తం కాదు. శాస్త్రయ శబ్దాలు అనగా మా అభిప్రాయం మృదంగాలు, పుష్పాలు మొదలైన ఆశ్రయాలతో కూడిన శబ్దరూపాలని అవి అన్నట్లయితే అవి మహాభూత కార్యాలని తన్మాత్ర కార్యాలు కావు. శాస్త్రయ శబ్దాలు అనగా మహాభూతాలు అని చెప్పవచ్చు కదా. శాస్త్రాయమైన శబ్దాదులు అని వక్రంగా చెప్పడం ఎందుకు? అలా చెప్పడంలో దోషం కూడా ఉంది. ఇంద్రియాలు కూడా తన్మాత్రల నుండి పుట్టినవే కానీ భూతాలను కలిగించిన అని చెప్పడానికి నియామకమైన హేతుమేమీ లేదు. అలా కాక మాత్రలనగా శబ్దాదులకు ఆశ్రయమైన వాటిని కలిగించే ఇంద్రియాలు మాత్ర శబ్దం చేత చెప్పబడతాయి అన్నట్లయితే మీయంతే ఇతి మాత్రాహం అని అభిధం చేత ముఖ్యార్థంగానే ఇంద్రియాలనే అర్థం.